గ్రూప్ 1 కోచింగ్ 2024లో ఆర్సీ రెడ్డిలో తీసుకోవచ్చా? జనరల్గా దీనికి సంబంధించి మనందరికి తెలుసు, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్ అంటే డెఫినెట్లీ ఆర్సీ రెడ్డి ఒకటి. అండ్ ఈవెన్ బాలలత మేడం కూడా ఆర్సీ రెడ్డిలోనే తీసుకున్నారు. సో ఇది అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అండ్ నేను ఆర్సీ రెడ్డి బాగుంది లేకపోతే దానికి ఇంకోటి చెప్పడానికి నేను చెప్పట్లేదు ఇది. సో అంత పాతది, చాలామంది ఐఏఎస్లని, చాలామంది డిప్యూటీ కలెక్టర్స్ని, ఐపీఎస్లని తయారు చేసిన సంస్థ ఆర్సీ రెడ్డి ఐఏఎస్ కోచింగ్ సెంటర్. అయితే ఇదైతే క్లారిటీ. అయితే ఇక్కడ ఏంటి అంటే 2024లో ఆర్సీ రెడ్డిలో మనము గ్రూప్ 1 కోచింగ్ తీసుకోవచ్చా అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాం. అయితే నేనేమంటానంటే గ్రూప్ 1 అయినా కానీ సివిల్స్ అయినా కానీ ఆర్సీ రెడ్డి ఈజ్ గుడ్ ఫర్ టీచింగ్. అరే టీచింగ్కి కోచింగ్కి తేడా ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ కోచింగ్ అంటే ఏంటి అంటే కోచింగ్ అనేది డిఫరెంట్, టీచింగ్ అనేది డిఫరెంట్. టీచింగ్ అంటే ఏదైతే మన గ్రూప్ 1 సిలబస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా క్లాసులు చెప్పి, అంటే అర్థమయ్యేటట్టు క్లాసులు చెప్పడాన్ని టీచింగ్ అంటారు. కోచింగ్ విషయం చూసుకుంటే ఆ టీచింగ్ అయిపోయిన తర్వాత, ఈ క్లాసులు అయిపోయిన తర్వాత లేకపోతే క్లాసులు జరుగుతున్నప్పుడు మనకి ప్యారలల్గా టెస్ట్ సిరీస్ కానివ్వండి, లేకపోతే పర్సనల్ మెంటరింగ్ కానివ్వండి, తర్వాత వచ్చి ఆన్సర్ రైటింగ్ కానీ, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, డౌట్స్ క్లియరెన్స్ సెషన్ కానివ్వండి, అండ్ 1-to-1 ఇంటరాక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా, అండ్ మనకి ఏమైనా డౌట్స్ వస్తాయి, డిమోటివేట్ అయితే సపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా కోచింగ్ కిందకు వస్తాయి. జనరల్గా ఏంటి అంటే ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ ఈ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అనమాట జనరల్గా చాలామందికి. బట్ నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే ఆర్సీ రెడ్డి గ్రూప్ 1 ఈజ్ వెరీ 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 గుడ్ ఫర్ టీచింగ్ పరంగా. ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ పరంగా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఇక్కడ ఉంటారు. అండ్ క్లాసులు డెలివరీ కానివ్వండి, అండ్ చాలా ఒక సిస్టమ్ అనేది మెయింటైన్ చేస్తారు. కానీ కోచింగ్ పరంగా చూసుకుంటే ప్రాపర్ షెడ్యూల్ అనేది ప్రాబ్లం ఉండొచ్చు. అండ్ ఆన్సర్ రైటింగ్ విషయంలో, లేకపోతే బ్యాచ్ సైజ్ అనేది చాలా ఎక్కువ మంది ఉండొచ్చు. అండ్ టెస్ట్ సిరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ నేనేం చెప్తానంటే ఆర్సీ రెడ్డి అనేది చాలా బాగుంటుంది ఫర్ టీచింగ్. కోచింగ్ పరంగా చూసుకుంటే మీరు ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఎప్పటికీ కూడా ఈ క్లాసులు డెలివరీ విషయంలో మాత్రము ఆర్సీ రెడ్డికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద టాప్ అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకనే 2024లో మనం టాప్ 7 ఇన్స్టిట్యూట్స్లో ఆర్సీ రెడ్డి ఎప్పటికీ టాప్ 7 ఇన్స్టిట్యూట్లో ఒకటి ఉంటుందని నేను భావిస్తున్నాను. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ప్రాపర్ షెడ్యూల్ కానివ్వండి, లేకపోతే ఈ క్లాసులు కానివ్వండి, అండ్ ఈ కొంచెం బ్యాచ్ లిమిట్ ఎక్కువ ఉండడం కానివ్వండి, కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. బట్ ఇవి మీరు ఓవర్కమ్ అవ్వగలిగితే మాత్రం 100% మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ గ్రూప్ 1 కోచింగ్ ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి గ్రూప్ 1 కోచింగ్ ఖచ్చితంగా మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. అండ్ ఇవన్నీ నేను చెప్పే మొత్తం వీడియో 2-3 సార్లు అర్థం కాకపోతే వినండి. ఎందుకు అంటే నేను ఆర్సీ రెడ్డిలో మీరు చెప్పారు కదా బాగుందని మేము జాయిన్ అయిపోయాం, అలా కాదు. నేను మీకు ఇన్పుట్స్ ఇస్తున్నా. ఓకే, ఒక గార్డియన్గా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, లేకపోతే మా వాళ్ళని ఎవరిని జాయిన్ చేస్తే ఏ విధంగా నేను ఆలోచిస్తానో ఈ విధంగా మీకు ఆలోచించి కొన్ని ఇన్పుట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నా. దాన్ని మీరు ఆలోచన చేసుకొని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది ఒక లిస్ట్ అవుట్ చేసి దాన్ని బట్టి మీకున్న మైండ్ సెట్ని బట్టి అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి. ఓకే, ఇది ఒక్కసారి ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.